ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్రిమెంట్ అయిపోయినప్పుడు కామ్గా వెళ్ళిపోకుండా కావాలని ఈ రాద్ధాంతం చేయడం ఎందుకు? నువ్వాగవమ్మా, మధ్యలో చెప్పొచ్చావు. నీకీ విడగొట్టడాలు, కాపురాల్ని నాశనం చేయడాలంటే భలే సరదా కదా. ఏంటి వాగుతున్నావు? మరేంటమ్మా, ఇక్కడ ఒక సాటి ఆడదాని జీవితం నాశనం అయిపోతుంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనావి? మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో తల్లి స్థానంలో ఉన్నావు. కొడుకు కోడళ్ల సంసారంలో సమస్యలొస్తే ఎలా కలపాలా అని ఆలోచించడం మానేసి విడగొట్టడానికి రాధాబాబు వైపు నిలబడి మాట్లాడుతున్నావా? ఏయ్, నువ్వు మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇక్కడ నిజాయితీగా ఉంది, క్లారిటీగా మాట్లాడుతుంది, క్లియర్గా తన స్టేట్మెంట్ చెప్తుంది రాధని. డబుల్ గేమ్ ఆడుతుంది, అగ్రిమెంట్ ఒప్పుకొని. ఇప్పుడు గోలకంతా కారణం నీ కూతురు. ఇక్కడ ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు, నీ కూతురే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. మేడం, కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటా అని సగం చచ్చిపోయి ఉన్నాం మేడం. మీ మాటలతో పూర్తిగా మమ్మల్ని చంపేయొద్దు. మావయ్య, అత్తయ్య, ఇక్కడ ఎవరిని విడగొట్టడం లేదు. ఎవరు వచ్చినా మమ్మల్ని కలపలేరు. మీరు మీ కూతుర్ని తీసుకెళ్తే మంచిది. మరి దీన్నేం చేయమంటారు? చెప్పరా, అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ తాళిని ఉంచుకుంటే ఉంచుకో, తీసేస్తే తీసేయి. మీ ఇష్టం వచ్చింది చేసుకో. నోర్మోయ్, నువ్వు కట్టిన తాళి తను ఎప్పుడు తీయాలో తెలుసా? నువ్వు చచ్చినప్పుడే తీయాలరా. చెరిపేస్తే చెరిగిపోయి, చింపేస్తే మొక్కలైపోయి, కాలిస్తే బూడిదైపోయే అగ్రిమెంట్ విలువ తెలుసు కానీ, దానికోసం మూర్ఖంగా నిలబడ్డం తెలుసు కానీ, పరమ పవిత్రమైన పెళ్లి గురించి, ఆడది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తాళి గురించి తెలుసుకోలేకపోయావురా నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.